ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా ఒక విస్తృత మౌలిక సదుపాయాల ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. అదే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ORR. కేవలం ఒక రహదారిగా కాకుండా భవిష్యత్ అభివృద్ధికి చోదక శక్తిగా నిలవబోయే ఈ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి జాతీయ రహదారుల సంస్థ శరవేగంగా అడుగులు వేస్తోంది. మొదట 70 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏకంగా 140 మీటర్ల వెడల్పుకు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రాజెక్టు స్వరూపాన్నే మార్చేసింది. ఈ విస్తరణకు అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన ఆర్థిక ప్రతిపాదనల రూపకల్పన ప్రక్రియను NHAI ఇప్పటికే ప్రారంభించింది. దీనికోసం నియమించిన కన్సల్టెన్సీ సంస్థ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తూ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి చిన్న వివరాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. ORR వెడల్పును రెట్టింపు చేయడంతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో 70 మీటర్ల వెడల్పుతో ORR నిర్మాణానికి మొత్తం 16,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో భూసేకరణ కోసం 2,600 కోట్లు కేటాయించారు. అయితే ఇప్పుడు రహదారిని 140 మీటర్లకు విస్తరించడం వల్ల రెట్టింపు భూమిని సేకరించాల్సి ఉంటుంది. దీనితో ఒక్క భూసేకరణకే దాదాపు 5,200 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. భూసేకరణ వ్యయంతో పాటు నిర్మాణ ఖర్చులు కూడా సహజంగానే పెరుగుతాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని 140 మీటర్ల వెడల్పుతో ORRను నిర్మించాలంటే మొత్తం మీద సుమారుగా 21,000 కోట్లకు పైగా వ్యయం అవుతుందని NH వర్గాలు అంచనా వేస్తున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేసి సమగ్ర నివేదికను 2 నెలల్లోగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రం నుంచి తుది ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించడానికి మార్గం సుగమమవుతుంది. అమరావతి ORR ఒక గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు కావడంతో దీని నిర్మాణానికి అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తప్పనిసరి. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి NH అధికారులు ఇప్పటికే వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారు. పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ శాఖకు లేఖ రాశారు. ప్రాజెక్టు వల్ల వాయు, ధ్వని, నీటి కాలుష్యం ఎంతమేర ఉంటుందనే దానిపై నివేదికలను సిద్ధం చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన అటవీ భూముల అంశంపై కూడా దృష్టి సారించారు. ORR అలైన్మెంట్ పరిధిలో ఎంత అటవీ భూమి అవసరమవుతుందో తేల్చాలని, సరిహద్దులను నిర్ణయించాలని కేంద్ర అటవీశాఖ అధికారులను కోరారు. నిబంధనల ప్రకారం ఎంత అటవీ భూమిని ప్రాజెక్టుకు తీసుకుంటారో దానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం మరోచోట అంతే విస్తీర్ణంలో భూమిని కేటాయించి అడవిని పెంచాల్సి ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయ భూమిని జిల్లా అటవీ అధికారి DFO పరిశీలించి యోగ్యతాపత్రం, సూటబిలిటీ సర్టిఫికెట్ ఇవ్వాలి. వీటితో పాటు ORR పరిధిలోని కాలువలు, ఇతర జలవనరుల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖను కోరారు. అలాగే విద్యుత్ లైన్ల అలైన్మెంట్ మార్చకుండా టవర్ల ఎత్తు పెంచడం ద్వారా సమస్యను అధిగమించాలని పవర్ గ్రిడ్ ట్రాన్స్కో అధికారులకు ప్రతిపాదించారు. సాధారణంగా ఒక గ్రీన్ఫీల్డ్ రహదారి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులు పొంది పనులు ప్రారంభించడానికి కనీసం 1 సంవత్సరం సమయం పడుతుంది. కానీ అమరావతి ORR విషయంలో అధికారులు కేవలం 6 నెలల్లోనే క్షేత్రస్థాయి పనులు ప్రారంభించాలని ఒక పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. టెండర్లు పిలిచిన తర్వాత ఏమాత్రం ఆలస్యం కాకుండా పనులు మొదలుపెట్టాలంటే భూమి సిద్ధంగా ఉండటం అత్యంత ముఖ్యం. అందుకే భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా గుంటూరు, పల్నాడు, NTR, కృష్ణా, ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లను NH అధికారులు ఇప్పటికే కోరారు. త్వరలోనే ఈ 5 జిల్లాల పరిధిలోని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించనున్నారు. ఇటీవల అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదించిన ప్రకారం అమరావతి ORR మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లుగా ఉండనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని కమిటీ స్పష్టం చేసింది. దానికి బదులుగా కోల్కతా, చెన్నై జాతీయ రహదారి నుంచి ORRకు అనుసంధానం చేయడానికి 2 కీలకమైన లింక్ రోడ్లను నిర్మించనున్నారు. మొదటిది హైదరాబాద్లోని గచ్చిబౌలి నుంచి ORRకు ఉన్నట్లే ఇక్కడ కాజా వద్ద విజయవాడ బైపాస్ మొదలయ్యే ప్రాంతం నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17 కిలోమీటర్ల పొడవున 6 వరుసల అనుసంధాన రహదారిని నిర్మిస్తారు. రెండవది గుంటూరు బైపాస్లోని బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ORR వరకు ఉన్న రహదారిని 4 వరుసలుగా విస్తరిస్తారు. ఈ 2 లింక్ రోడ్ల నిర్మాణం వల్ల
విజయవాడ, గుంటూరు నగరాలకు ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా ఓఆర్ఆర్ ఉపయోగం మరింత పెరగనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం 5 జిల్లాల పరిధిలోని 121 గ్రామాల మీదుగా వెళ్లనుంది. కృష్ణా జిల్లాలో ఇది బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, బండారుగూడెం, అంపాపురం, సగ్గూరు, ఆమని, బల్లిపర్రు, బుతిమిల్లిపాడు, పెద్దౌటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు, తేలప్రోలు, వెలినూతల, వెల్దిపాడు, తరిగొప్పుల, వేంపాడు, బొకినాల, మాలికొండ, మారేడుమాక, కోలవెన్ను, ప్రొద్దుటూరు, కొణతనపాడు, దావులూరు, చలివేంద్రపాలెం, నెప్పల్లె, కుందేరు, రొయ్యూరు, చినపులిపాక, బొడ్డపాడు, నార్త్ వల్లూరు, సౌత్ వల్లూరు గ్రామాల గుండా ప్రయాణిస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో కంచికిచెర్ల, వీరులపాడు, కొండూరు, నందిగామ, మైలవరం మండలాల్లోని కంచికిచెర్ల, పెరకలపాడు, గొట్టుముక్కల, మున్నలూరు, ముగులూరు, కునికినపాడు, పొన్నవరం, జగన్నాథపురం, జుజ్జూరు, చెన్నారావుపాలెం, తిమ్మాపురం, గూడెం మాధవరం, అల్లూరు, నరసింహారావుపాలెం, కొండూరు, కుంటముక్కల, దుగ్గిరాలపాడు, పెట్రంపాడు, గంగినేనిపాలెం, కోడూరు, మైలవరం, పొందుగుల, గణపవరం గ్రామాల మీదుగా ఈ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుంది. ఏలూరు జిల్లాలో ఓఆర్ఆర్ ఆగిరిపల్లి మండలం గుండా వెళ్లనుంది. ఈ మండలంలోని బుద్ధనపల్లి, గరికపాటివారి కంట్రిక, పిన్నంరెడ్డిపల్లి, నుగొండపల్లి, ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, నర్సింగపాలెం, సగ్గూరు, కృష్ణవరం, సురవరం, కల్లటూరు గ్రామాల మీదుగా దీని నిర్మాణం జరుగుతుంది. ఇక పల్నాడు జిల్లా విషయానికొస్తే ఇది అమరావతి మరియు పెదకూరపాడు మండలాల గుండా వెళ్తుంది. ఈ మండలాల్లోని లింగాపురం, ధరణికోట, దిడుగు, నెమలికల్లు, ముస్సాపురం, పాటిబండ్ల, జలాల్పురం, కంభంపాడు, తాళ్లూరు, లింగంగుంట్ల, కాసిపాడు గ్రామాలు ఓఆర్ఆర్ అలైన్మెంట్లో భాగంగా ఉన్నాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో ఈ ఓఆర్ఆర్ విస్తరించి ఉంది. మంగళగిరి, తాడికొండ, మేడికొండూరు, పెదకాకాని, దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు తూర్పు మరియు పశ్చిమ మండలాల పరిధిలోని అనేక గ్రామాల మీదుగా ఇది వెళ్లనుంది. వాటిలో ముఖ్యమైనవి కాజా, చినకాకాని, పాములపాడు, రావెల, సిరిపురం, వరగాని, మందపాడు, నంబూరు, దేవరాయ బొట్లపాలెం, చిలువూరు, వల్లభాపురం, కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, సంగం జాగర్లమూడి, నారాకోడూరు, వేజండ్ల, కొర్నెపాడు, ఏటుకూరు, బుడంపాడు, పొత్తూరు, అంకిరెడ్డిపాలెం వంటి అనేక గ్రామాలు ఉన్నాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఇది కేవలం రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా రాజధాని ప్రాంతం మరియు చుట్టుపక్కల జిల్లాల ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేస్తుంది. ఈ ఓఆర్ఆర్ వెంబడి కొత్త పారిశ్రామిక వాడలు, లాజిస్టిక్ పార్కులు, నివాస సముదాయాలు వెలుస్తాయని అంచనా. ఈ ప్రాజెక్టు ప్రకటనతోనే ఓఆర్ఆర్ వెళ్లే గ్రామాలలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని, రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఉత్సాహం నెలకొందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోవటం ఖాయం.